కోనసీమలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క ఫుడ్ ఐటమ్ ఫేమస్ గా ఉంటుంది. అటువంటి వాటిలో ఆత్రేయపురం పూతరేకులు ఒకటి. చాలా ప్రాంతాల్లో వీటిని పూత చుట్టలు, పొర చుట్టలు, పూతరేకులు అంటూ ఉంటారు. పూతరేకులు పుట్టిందే ఆత్రేయపురం అనే గ్రామం. అంతటి ప్రసిద్ధమైన పూతరేకులు దేశ విదేశాల్లో కూడా అందరూ ఇష్టపడే ఏకైక స్వీట్ కూడా ఇదే. అటువంటి పూతరేకులు తయారు చేసే ఆత్రేయపురం అనే గ్రామం గురించి ఈ వీడియో. ఆత్రేయపురం 2 గోదావరి నదుల మధ్యలో ఉన్న ఒక అందమైన ఊరు. ఈ గ్రామం చేరుకోవాలంటే రాజమండ్రి నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉండడం వల్ల బస్సుల్లోనూ, బైకుల్లోనూ, అలాగే కార్ల ద్వారా ఈ గ్రామం చేరుకోవచ్చు. అలాగే అమలాపురం పట్టణం నుంచి 40 కిలోమీటర్ల దూరంలోనే ఈ ఆత్రేయపురం అనే గ్రామం ఉంటుంది. అందరికీ నమస్కారం. నేను మీ హర్ష శ్రీరామ్ అంతర్వేది. ప్రజెంట్ వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఆత్రేయపురం అనే గ్రామం చూడడానికి వెళ్తున్నామండి. ఈ ఆత్రేయపురం అనే గ్రామం 2 గోదావరి నది పాయల మధ్యలో ఉన్న ఒక అందమైన పల్లెటూరు. అలాగే ఆత్రేయపురం పేరు చెప్పగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేవి ఆత్రేయపురం పూతరేకులు. ప్రపంచవ్యాప్తంగానే ప్రసిద్ధి పొందిన ఈ ఆత్రేయపురం పూతరేకులు ఏ విధంగా ఉంటాయో అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దామండి. అలాగే ఆత్రేయపురం అంటేనే చాలా సినిమాలు తీసిన లొకేషన్స్ అన్ని ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉంటాయనండి. ప్రస్తుతం అయితే ఆత్రేయపురం గ్రామం వెళ్ళే దారి మధ్యలో ఉన్నమాట. అంటే గోదావరి నది ప్రవహిస్తున్న ప్రాంతం ఏటుకొట్టు దగ్గర ఉన్నమాట. ఇది ఏటుకొట్టు అండి. ఈ కోనసీమలో ఎక్కువగా గోదావరి నది పక్కన ఇటువంటి ఏటుకొట్టులు ఉంటాయి. ఎందుకంటే గోదావరిలో నుంచి వచ్చిన వాటర్ గ్రామాల్లోకి రాకుండా ఇటువంటి గట్టు ఏర్పాటు చేసుకున్నారన్నమాట. ఈ గట్టు కింద అంతా ఇవన్నీ లంక భూములే. ప్రస్తుతం అయితే అరటి పంట పండిస్తున్నారు. లొకేషన్ చూస్తుంటే చాలా అద్భుతంగా ఉంది. ప్రస్తుతం అయితే వర్షం కురుస్తుంది. వర్షం కురుస్తున్నప్పుడు కోనసీమ అందాలు చూడాలంటే అసలు తనువు తీరలేనిమాట. అంత అద్భుతంగా ఉంటాయి, అంత ఆహ్లాదకరంగా ఉంటుంది కోనసీమ. ఇంకా ముందుకెళ్ళిన తర్వాత ఆత్రేయపురం అనే గ్రామం ఏ విధంగా ఉంటుందో చూద్దామండి. ఆత్రేయపురం అనే గ్రామం పేరు చెప్పగానే ఒకవైపు పూతరేకులు ఎంత ఫేమస్, అలాగే లొల్లలాకులు కూడా అంతే ఫేమస్ అన్నమాట. ఎందుకంటే మన చుట్టుపక్కల ప్రాంతాలకి కాలువల ద్వారా నీటిని అందించే లాకులు ఈ లొల్లలాకులు. ఈ లొల్లలాకుల వద్ద కాలువల్లోంచి వాటర్ ప్రవాహం ఏ విధంగా ఉంటుందో చూడడానికి చాలామంది పర్యాటకులు ఈ ప్రాంతానికి వస్తుంటారు. అలాగే చాలా సినిమా షూటింగ్లు అయితే ఇక్కడ తీస్తూ ఉంటారు. అంత అద్భుతమైన లొకేషన్ ఈ లొల్లలాకులు అన్నమాట. వెనకాల ఉండే లొకేషన్ అయితే ఒకసారి చూడండి. ధవళేశ్వరం నుంచి కాలువల ద్వారా వాటర్ అయితే ఈ విధంగా ప్రవహిస్తూ ఉంటుంది. ఇక్కడ కాలువలో ఇటువంటి లొకేషన్ చూడడానికి చాలా మంది పర్యాటకులు ప్రాంతానికి వస్తుంటారు. చూసారు కదా, ఇది లొల్లలాకుల వద్ద ధవళేశ్వరం నుంచి వచ్చే కాలువ ప్రవాహం ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ లాకులే ఏర్పాటు చేశారన్నమాట. చుట్టుపక్కల గ్రామాలకి వాటర్ వెళ్ళడానికి వీలుగా ఆ లాకులు అయితే ఏర్పాటు చేశారు. ఈ లాకులు ఏ విధంగా ఉందో చూద్దామండి. ఇదేనండి అందరూ ఎదురు చూసే లొల్లలాకులు ఏ విధంగా ఉందని అడుగుతూ ఉంటారు కదా, ఇదేమాట. ఆత్రేయపురం అనే గ్రామంలో లొల్ల వద్ద లాకులు ఈ విధంగా ఉంటాయి. RX100 మూవీ సినిమా తీశారు కదా, ఆ సినిమా అంతా మ్యాక్సిమం ఆల్మోస్ట్ ఈ గ్రామంలోనే షూట్ చేయడం జరిగింది. RX100 అనే సినిమా అనే కాదు, ఇంకా చాలా మూవీస్ అయితే ఇక్కడే తీస్తూ ఉంటారు అన్నమాట. ఎందుకంటే ఈ లొకేషన్ అంత బ్యూటిఫుల్గా ఉంటుంది కాబట్టి చాలా సినిమా వాళ్ళు ఈ లొకేషన్ వదిలిపెట్టలేక చాలా సినిమాలు ఇక్కడ షూట్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఒకసారి ఈ లాకుల వద్ద లొకేషన్ అయితే ఒకసారి చూడండి ఏ విధంగా ఉందో. ఈ లొకేషన్ చాలా సినిమాల్లో కనిపిస్తూ ఉంటుంది. ఏ సినిమాలో ఉన్నదో మీరు కామెంట్ రూపంలో ఈ లొకేషన్ అయితే చెప్పొచ్చు. బ్యాక్ సైడ్ లొకేషన్ చూసారు కదా, అలాగే ఫ్రంట్ సైడ్ లొకేషన్ కూడా ఒకసారి చూపిస్తాను. నమస్తే అండి. నమస్తే అండి. ఆత్రేయపురం అనే గ్రామం రాగానే అందరూ లొల్లలాకుల గురించి చెప్తున్నారు. అంటే
ఏ సినిమా వాళ్ళు చూసినా గానీ వదిలిపెట్టలేని లొకేషన్, చాలా మంది పర్యాటకులు ఇష్టపడే లొకేషన్. ఈ లొల్లలాకలో అంత ప్రసిద్ధమైంది. సార్ మీ పేరు? నా పేరు సూర్యచంద్రన్ అండి. నేను ఇక్కడ అవుట్ సోర్సింగ్ క్లాస్ చేస్తున్నాను. సార్ ఇక్కడ ఈ లొకేషన్ గురించి ఏ సినిమాలు షూటింగ్ చేశారు, ఈ లొకేషన్ గురించి కొన్ని విషయాలు చెప్పండి సార్. నాకు తెలిసిండగా పూర్వం అయితే పాత బ్లాక్ అండ్ వైట్ సినిమాలు చాలా వరకు తీయడం జరిగింది. తెలిసిండగా వెంకటేష్ ముద్దుల ప్రియుడు, ఆ తర్వాత వెంకటేష్ గారు నటించింది. బావ బామ్మర్ది అప్పట్లో సుమన్ను. ఓకే, బావ బామ్మర్ది కూడా ఇక్కడ తీశారు. తర్వాత అల్లు అర్జున్ ఫస్ట్ మూవీ గంగోత్రి కూడా ఇక్కడ తీయడం జరిగిందండి. గంగోత్రి కూడా ఇక్కడ తీశారు. గంగోత్రి తర్వాత నిన్నే ప్రేమిస్తా సీతయ్య. ఓకే, అందాల రాముడు సునీల్ గారి సినిమా, వెంకీ మామ వెంకటేష్ గారిది. అందులో లోకల్ డైరెక్టర్ అజయ్ భూపతి గారిది RX 100 ఇట్ సినిమా ఇక్కడే ఫస్ట్ తీయడం జరిగింది. సరే, అజయ్ భూపతి గారు RX 100 ఇక్కడే తీశారు అంటారు కదా. అజయ్ భూపతి గారు కూడా ఆత్రేయపురమే. ఓకే, ఆయన థర్డ్ మూవీ మంగళవారం మూవీ కూడా ఇక్కడ తీయడం జరిగింది. మంగళవారం కూడా ఇక్కడ తీశారు అన్నమాట. ఓకే, శ్రీదేవి సోడా సెంటర్ ఒకటి ఇక్కడ తీయడం జరిగింది. శ్రీదేవి సోడా సెంటర్ కూడా ఇక్కడ తీశారు. ఓకే, ఇవి కాకుండా వెబ్ సిరీస్లు కూడా కొన్ని తీయడం జరిగిందండి. ఓకే, ఎవరు వచ్చినా కానీ వదిలిపెట్టరమాట. అంత అద్భుతమైన లొకేషన్ మాట ఇది. చూసారు కదా, ఇప్పటి వరకు ఈ అంతా ఆత్రేయపురం గ్రామానికి సంబంధించి ఒక వ్యక్తితో మనం మాట్లాడడం జరిగింది. ఇప్పటి వరకు ఆయన చాలా సినిమాలు అయితే చెప్పడం జరిగింది. ఆ సినిమా పేర్లు కూడా మనకు గుర్తులేవు. అన్ని సినిమాలు తీయడానికి కారణం ఏంటంటే ఈ లొకేషన్ అంత బ్యూటిఫుల్ గా ఉంటుందని. ఒకసారి ఇక్కడ ఉండే వ్యూ చూడండి. అసలు అటువైపు ఒక కాలువ, ఇటువైపు కాలువ, మధ్యలో ఒక లైన్ వేయారు, అవతల వైపు చెట్లు అన్నమాట. లొల్లలాకలు ఎంత అద్భుతంగా ఉందో. ఇక్కడ నుంచి చూస్తుంటే లాకుల నుంచి వచ్చే వాటర్ ఫ్లోటింగ్ అయితే అద్భుతంగా ఉందన్నమాట. అందుకే సినిమా వాళ్ళు వదలకోకుండా ప్లేస్ ను చాలా మంది షూట్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఆ ఫ్లోటింగ్ ఏ విధంగా వస్తుందో చూసారు కదా, చాలా అద్భుతంగా ఉంది. దీన్ని చూడడానికి చాలా మంది వస్తూ ఉంటారు. ఇదేనే కాదు, దీని వెనకాల ఉండే లొకేషన్ కూడా ఒకసారి చూడండి. చాలా మంది హీరోలు కూడా దీని మీద చాలా సాంగ్స్ అయితే యాక్ట్ చేశారు అనమాట. దీని వెనకాల ఉండే సెట్ కూడా మీరు కనిపిస్తూ ఉంటది. చాలా సినిమాలు అయితే చూస్తూ ఉంటారు. ఇదే లొల్లలాకలు ఈ విధంగా ఉంటాయి. ఇంకా ముందుకు వెళ్ళిన తర్వాత మిగతా లొకేషన్స్ ఏ విధంగా ఉంటాయి చూద్దామండి. ప్రస్తుతం అయితే ఒక ఇంటికి రావడం జరిగింది. అంటే పూతరేకులు తయారు చేస్తారు కదండి, కొండల మీద మంట పెట్టి తయారు చేస్తూ ఉంటారు. ఇక్కడ చాలా మంది తయారు చేస్తూ ఉంటారు. ఈ ఊళ్ళో పూతరేకులు ఎలా తయారు చేస్తారు అనేది ప్రస్తుతం స్టార్టింగ్ ప్రాసెస్ అయితే మనం చూద్దాం. ఆత్రేయపురం మండలంలోనే ఒక వసంతవాడ అని ఊరుంటుందన్నమాట. ఈ ఊళ్ళో చాలా మందికి జీవనోపాధి ఏంటంటే ఈ పూతరేకులు తయారు చేయడమే. అవి కూడా అంటే పూతరేకులు చుట్టడం కాదు, రేకులు తయారు చేస్తూ ఉంటారు అన్నమాట. కుండల మీద రేకులు తయారు చేస్తూ ఉంటారు. ఇక్కడ చాలా అయితే కుండలు ఉన్నాయి చూసారా.
ఈ కుండల మీదే పూతరేకులు తయారు చేస్తూ ఉంటారు. ఒకసారి ఏ విధంగా తయారు చేస్తారని చూడొచ్చు. ఈ పాకలో కుండల మీద రేకులు తయారు చేస్తున్నారు. అసలు ఒకప్పుడు మన పూర్వీకులు ఇలాంటి ఇంట్లో ఇలాంటి వంటలు తయారు చేసేవారు. ప్రస్తుత కాలంలో ఎక్కడ ఇటువంటి పాకలు చూద్దామన్నా తాటగిలు చూద్దామన్నా ఎక్కడ కనిపించట్లేదు. ఇక్కడ కుండల మీద రేకులు తయారు చేస్తున్నారు. చూసారు కదా, ఏ పిండి తీసుకుంటారో ఏంటి అనేది కొన్ని విషయాలు తెలుసుకోవచ్చు. కుండ మీద పూతరేకులు తయారు చేస్తున్నారు కదా, ఇది ఏం పిండి తీసుకుంటారమ్మా మీరు? మేము జైబియ్యం తీసుకుంటామండి. జైబియ్యం అంటే బొండాలని మామూలుగా ఉడుతారండి రేకులు తీసుకోవటానికి. అంటే బియ్యం అమ్మాయి బియ్యం అండి. ఆ బియ్యం మేము గ్రైండర్లో రుబ్బుతామండి. బియ్యం పిండి ఒకటేనండి. రుబ్బిన తర్వాత అండి తెచ్చుకుంటామండి కొండ దగ్గరికి. 5 గంటల ఆకులు ఇవన్నీ పెట్టుకుని ఇలా తీస్తాం. అమ్మాయి ఇది నైట్ నానబెట్టడం అయ్యి ఉంటుందా? ఏమి లేదండి, పొద్దుటే నానబెట్టుకుంటాం. గుడ్డ మొక్క తీసుకుని ఆ గుడ్డ అట్టుకొచ్చి దీని మీద వేస్తా ఉంటారమ్మా. గుడ్డతో తీస్తాం. అమ్మ ఇప్పుడు నూనె కూడా రాయాలమ్మా దీనికి? నూనె కూడా రాయాలి. రేకు నూనె రాయాలండి మేము. ఓకే. ఏ రేకు కొంచెం నూనె పెట్టండి, రేకు రాదండి. రేకు రాదు, ఫస్ట్ అయితే నూనె రాయాలి. రాయాలండి. రాస్తారు తర్వాత రాదండి. ఓకే. మీకు రావాలంటే మరి నేర్చుకోవాలండి. నేర్చుకుంది రావండి. మరి కుండ కాల్చాలి, కుండ పొన్ను చేయాలి. అంటే పొన్ను చేయడం అంటే కుండ నూనె గుట్టతో పొన్ను చేయాలండి. ఫస్ట్ పొన్ను చేసిన తర్వాత దీని మీద తీయాలండి. అలా అయితే వస్తాయండి, లేకపోతే రావండి. ఓకే. మనలాంటి వాళ్ళు తయారు చేయడం కష్టం. మాకు ఆత్రేయపురం నుంచి వస్తారండి సావుకారులు. ఓకే. ఆత్రేయపురం పట్టుకెళ్తారండి. ఆత్రేయపురం పట్టుకెళ్ళి సావుకారులు అమ్ముకుంటారండి. ఆత్రేయపురంకి అమ్ముతారమ్మా, లేకపోతే వేరే గ్రామాలకు కూడా పంపిస్తూ ఉంటారు మీరు? మేము ఆత్రేయపురం నుంచి సావుకారులు వస్తారండి. మాకు ఆరు ద్వారాగా ఆరేసుకుంటారు. ఓకే. యాక్చువల్గా రేకులు మాత్రం తయారయ్యి ఆత్రేయపురం అనే గ్రామంలోని వసంతవాడ అనే గ్రామంలో తయారవుతాయి అన్నమాట. ఇక్కడి నుంచే ఆత్రేయపురం షాపులకు తీసుకెళ్తా ఉంటారు, లేదా వేరే గ్రామాల్లో వేరే చాలా చోట్ల కూడా పూతరేకులు తయారు చేస్తూ ఉంటున్నారు కదా, వాళ్ళు కూడా ఇక్కడి నుంచే తీసుకెళ్తారు అన్నమాట. రేకులు చాలా ఉన్నాయి. ఇక్కడైతే చూడొచ్చు, రేకులు అయితే ఈ విధంగా ఉంటాయండి. ఇవి చూస్తేనే తినాలనిపిస్తుంది. అంటే టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు కానీ రేకులు మాత్రం చాలా అంటే అపురూపంగా ఉన్నాయి. ఇలా ముట్టుకుంటే విరిగిపోయేలా ఉన్నాయన్నమాట. ఇది ఆత్రేయపురంలో రేకులు తయారయ్యే విధానం ఈ విధంగా ఉంటుంది. పూతరేకులు పుట్టిన ఊరు ఈ ఆత్రేయపురం అనే గ్రామమే. చాలా మందికి మహిళలకి ఇది ఒక జీవనోపాధిగా ఉపయోగపడుతుంది. ఇది రేకులు తయారు చేసే విధానం ఇలానే కాదు, ఇంకా చాలా మంది తయారు చేస్తున్నారు. చూడొచ్చు ఏ విధంగా తయారు చేస్తున్నారు అనేది. పూతరేకులు అందరూ చుట్టడం చాలా మంది చూపిస్తారు కానీ రేకులు తయారీ విధానం రేర్గా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే చాలా ప్రాక్టీస్ ఉంటేనే వస్తాయన్నమాట. అందరికీ రావన్నమాట ఈ రేకులు తయారు చేయడం. ఇవి పక్కనే ఆత్రేయపురం పక్కనే వసంతవాడ అనే గ్రామం ఉంటుంది. ఆ గ్రామంలో ఇటువంటి తయారు చేస్తూ ఉంటారు అన్నమాట. అంటే బియ్యం పిండితో తయారు చేస్తూ ఉంటారు. ఇవి కూడా చాలా టెక్నిక్ ఉండాలని అనుకుంటున్నాను నేనైతే. కుండల మీద ఒక ఆయిల్ రాసి ఆయిల్ మీద తయారు చేస్తుంటారు. ఇక్కడ ఈ వసంతవాడ గ్రామంలో చాలా మందికి ఒక జీవనోపాధి అన్నమాట. చాలా మంది అంటే ఇంటి దగ్గర ఉండే మహిళలు దీని మీద ఆధారపడి జీవిస్తూ ఉంటారు అన్నమాట. మగవాళ్ళు అయితే ఇక్కడ వ్యవసాయ పనులు ఉంటాయి కదా, ఇవి చేసుకుంటూ ఉంటారు. ప్రస్తుతం అయితే ఇక్కడ తయారు చేస్తున్నారు. ఒకసారి ఏ విధంగా తయారు చేస్తారని చూడొచ్చు. చూసారు కదా, మనం ఏ ఇంటికి వెళ్ళినా కానీ చాలా మంది మహిళలు ఇలా తయారు చేస్తారన్నమాట. ఒక కుండ కింద ఆకులు పెట్టారు, ఆకులతోనే తయారు చేస్తారేమో. వేరే మంట పెడితే రావనుకుంటున్నాను నేనైతే.
అమ్మ ఈ బియ్యం పిండి ఎప్పుడు తయారు చేసుకోవాలమ్మా మీరు? ఒక అరగంట సేపు నానబెట్టి అప్పుడు గ్రైండర్లో వేసి 2 hours రుబ్బాలండి. అంటే బియ్యం తీసుకుంటారు ఫస్ట్ నానబెట్టాలండి ఒక అరగంట సేపు నానబెట్టాలి. తర్వాత గ్రైండర్లో వేసుకుని 2 గంటల సేపు రుబ్బాలండి. రుబ్బాలి. రుబ్బిన పిండి ఉందమ్మా ఎక్కడైనా? రుబ్బితే ఇలా గట్టిగా వస్తుందమ్మా. అలా వస్తుంది. మరి ఇప్పుడు లిక్విడ్ వాటర్ కింద ఉంది ఇదేంటమ్మా? దీనికి సరిపడగా రేక్ ఎలా స్ట్రెచ్చర్ బట్టి మనం వాటర్ వేసుకుని కలుపుకుంటాం. ఎంత పడుతుందో చూసుకుని అంత వాటర్ కలుపుకుంటాం అన్నమాట. తీసుకుంటాం. ఈ పైన నూనె రాస్తారమ్మా ఇలాగా? నూనె రాయాలండి. ఓకే. ఒక మంట పెడితే దీనికి ఈ ఆకుల మంట పెట్టాలమ్మా, ఇంకేమైనా పెట్టచ్చా? ఆకుల మంట మీద అయితే సరిగ్గా వస్తాయి. సరిగ్గా వస్తుంది. పుల్లలు గట్ట పెడితే సరిగ్గా రావు. చూసారు కదా వీళ్ళకి, అంటే మనలాంటి వాళ్ళకి తయారు చేయడం చాలా కష్టం. ఇక్కడ ఆత్రేయపురం చుట్టుపక్కల చాలా మంది మహిళలకి అలవాటు మాట ఇది. ఈ వసంత వాళ్ళే ఎక్కువ మంది తయారు చేస్తున్నారు. ఇలా ఇది గుడ్డ ముక్కతో ఇలా రాసిన వెంటనే కొంచెంసేపటికి రేకు తయారైపోతుంది. చూడండి ఒకసారి ఏ విధంగా తయారవుతుందో మనకు అర్థమవుతుంది. ఒక 1 minute లోపే తయారైపోతుంది ఇది. మీకు ఎన్ని సంవత్సరాల నుంచి అనుభవం అది దీంట్లో? 2 సంవత్సరాలు 3 సంవత్సరాల అనుభవం అన్నమాట. ఇప్పుడు రేకులు ఎలా అమ్ముతారమ్మా మీరు వచ్చి? 100-160 రూపాయలు. ఇప్పుడు తీసుకున్నారు కదండి మీరు, 100 రేకులు. ఓకే. ఆ 100 రేకులు కలిపి 160 రూపాయలు, 170 రూపాయలు అలా ఉంటాయి. ఓకే. 100 రేకులు వచ్చి 160 రూపాయలు, 170 రూపాయలు అలా ఉంటుందంటండి. ఇది ఇక్కడ ఈ ఊళ్ళో ఇలా చాలా మంది మహిళలు దీని మీద ఆధారపడి జీవిస్తారని చూపించడానికి మాత్రమే. ఇది చాలా టెక్నిక్ కావాలి, అందుకే మీకు చూపిస్తున్నాను. ఇంకా ముందుకెళ్ళిన తర్వాత పూతరేకులు చుట్టడం ఎలా ఉంటుందో ముందుకెళ్ళిన తర్వాత చూద్దామండి. మనం ఎక్కడికి వెళ్ళినా కానీ ఈయన మాత్రం కనిపిస్తున్నారు. అంటే చుట్టుపక్కల లేడీస్ దగ్గర, అంటే మహిళల దగ్గర తయారు చేసిన పూతరేకులని కలెక్ట్ చేసుకుని ఈయన వ్యాపారం చేస్తూ ఉంటారు. అలాగే వేరే రాష్ట్రాలకు కూడా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఇవన్నీ పూతరేకులే, ఇవి కవర్లో ఉన్నాయని పూతరేకులే. ఒకసారి చూడొచ్చు. ఈయననే కాదు చాలా మంది వ్యాపారస్తులు ఇలా తీసుకెళ్ళి అమ్ముతూ ఉంటారు అన్నమాట. ఇది ఇక్కడ పరిస్థితి. ఈ ఆత్రేయపురం గ్రామంలో ఎక్కడ చూసినా లొకేషన్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటాయండి. అందుకేనేమో సినిమా వాళ్ళు చాలా మంది ఆత్రేయపురం అనే గ్రామం చూడగానే చాలా మూవీ షూటింగ్స్ అయితే తీస్తుంటారు. ఈ చుట్టుపక్కల ఎక్కడ చూసినా కానీ ఏదో సినిమా షూటింగ్ జరుగుతుంటది. అటువంటి అందమైన లొకేషన్స్ అన్ని కలిగిన గ్రామం కూడా ఈ ఆత్రేయపురమే. ఇక్కడ ఆత్రేయపురం అనే గ్రామంలో ఒక కాలం ఉంటుందంటే ఇది ధవళేశ్వరం నుంచి వచ్చే ఒక కాలం అన్నమాట. ఈ వంతెన దగ్గర లొకేషన్ చాలా అద్భుతంగా ఉంటాయి. ఆ బ్యాక్ సైడ్ ఉండే ఆ షాప్స్ అన్ని కూడా పూతరేకులకు సంబంధించిన షాప్స్ అన్నమాట. ఎవరైనా ల్యాండ్ మార్క్ తెలియాలంటే తప్పనిసరిగా ఈ ఆత్రేయపురం అనే గ్రామం ఈ బ్రిడ్జి ఐడెంటిఫికేషన్ అన్నమాట. ఈ బ్రిడ్జికి ఆపోజిట్ లోనే చాలా పూతరేకుల షాపులు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. లొకేషన్ తో పాటు మంచి ఫుడ్ ఐటమ్ కూడా ఇక్కడ దొరుకుతూ ఉంటది. ఇంకా ముందుకెళ్ళిన తర్వాత గ్రామం ఏ విధంగా ఉండడం చూద్దామండి. గ్రామంలో చూడవలసిన ప్రదేశాలు అలాగే చెప్పుకోదగ్గ విషయాలు ఏమున్నాయో ముందుకెళ్ళిన తర్వాత చూద్దామండి. ఆత్రేయపురం అంటేనే పూతరేకులకి ఫేమస్ అన్నమాట. ఇక్కడ లైన్ గా చాలా షాపులు అయితే ఉంటాయి. అసలు ఇప్పుడు వరకు అంటే మనం రేకులు తయారు చేసే విధానం చూడడం జరిగింది. ఇప్పుడు రేకులు బట్టి పూతరేకులు చుడుతూ ఉంటారు. అవి ఏ విధంగా చుడతారు అనేది ఇప్పుడు చూడొచ్చు.
ఇక్కడ ప్రాసెస్ జరుగుతుందన్నమాట. ఒక రేకు తీసుకున్నారు, ఈ రేకులో బాదం పప్పు జీడిపప్పు అన్ని కలిపారన్నమాట. మళ్ళీ ఇంకో రేకు పెట్టారు. తర్వాత ఇదేంటమ్మా ఆయిల్ నెయ్యి వేసారన్నమాట. తర్వాత ఇది ఏం పిండమ్మా బెల్లం పౌడర్ వేసారు. చూడుతున్నారన్నమాట. ఏ విధంగా చూడుతున్నారనేది చూడవచ్చు మీరు. ఏ విధంగా ఇది తయారైపోయింది అన్నమాట. ఇంతే. ఆ పూతరేకులు తయారు చేసే విధానం చాలా ఈజీ అన్నమాట. మనం తయారు చేసిన పూతరేకులు అయితే ఇలాగా ఒక బాక్స్లో సర్దారన్నమాట. అంటే సుమారు ఒక 10 పట్టినాయి అన్నమాట దీంట్లో. ఇప్పుడు ఏం తయారు చేస్తున్నామ్మా? డబుల్ఎస్పీ క్వాలిటీ తయారు చేసి డబుల్ఎస్పీ తయారు చేస్తున్నారండి. ఒకసారి చూడండి. పూతరేకు తీసుకున్నారు, నెయ్యి వేసారండి. ఇవి బాదం అమ్మ, జీడిపప్పు, పిస్తా కూడా దీంట్లో ఉందా? ఓకే ఓకే. తర్వాత మళ్ళీ ఇంకో రేకు పెట్టారు, 2 రేకులు పెట్టారు అన్నమాట. నెయ్యి ఎక్కువగా యూజ్ చేస్తారు అన్నమాట డబుల్ఎస్పీ అయితే. బెల్లం పౌడర్ వేసారండి. కొన్ని చోట్ల అయితే బెల్లం ముక్కలు కూడా వేస్తున్నారు, ఇక్కడ అయితే పౌడర్ వేస్తున్నారు. డబుల్ఎస్పీ పూతరేకు తయారు చేశారు కదా, ఇదేమాట. ఇది చాలా నెయ్యి ఎక్కువ వేసారు, అలాగే జీడిపప్పు బాదం పిస్తా వేసారు. ఇది 10 పీసెస్ కలిపి 350 రూపీస్ అంట. అంతే డబుల్ఎస్పీ కాబట్టి కొంచెం క్వాలిటీ బాగుంటుంది. మామూలు అయితే 120. దీని టేస్ట్ చూద్దాం. ఇలా ఎక్కడికి వచ్చినా కానీ అందరూ ఈ యాత్రీపురం వస్తే ప్రతి ఒక్కరు డైరెక్ట్గా వచ్చినాయంటే ముందు పూతరేకు నోట్లో పెట్టేస్తున్నారండి. ఆప్యాయతలు ఎలా ఉంటాయన్నమాట. కోనసీమలో ఎవరైనా అతిథులు వస్తే చాలా ఆప్యాయంగా చూస్తూ ఉంటారు. వచ్చిన వెంటనే పూతరేకు ముందు ఇచ్చేస్తున్నారు, డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా కానీ పూతరేకు ఇచ్చేస్తున్నారు. కానీ మనం తయారు చేసిన తర్వాత టేస్ట్ చూద్దాం. ఇది డబుల్ఎస్పీ క్వాలిటీ ఉండే పూతరేకులు ఒకసారి చూడొచ్చు. చాలా అంటే చాలా బాగుందండి. నవ్వులుతుంటే జీడిపప్పు పిస్తా మధ్య మధ్యలో తయారుతుంటే ఆ రుచే అమోఘం అన్నమాట. తప్పకుండా కోనసీమ చుట్టుపక్కలకి వస్తే తప్పనిసరిగా ఆత్రేయపురం పూతరేకులు ఒకసారి టేస్ట్ చేయండి. చాలా అద్భుతంగా ఉంటాయి. లైఫ్లో తినాల్సిన ఒక ఫుడ్ ఐటమ్ అన్నమాట ఇది. బెల్లం డ్రై ఫ్రూట్స్ ఒకటే కాదు, పంచదార, షుగర్లెస్, కారపొడి, బూస్ట్, హార్లిక్స్, కోవా, చాక్లెట్ కూడా వాడతామండి. చాలా రకాలు ఉంటాయి అన్నమాట. చాలా రకాలు ఉంటాయండి పూతరేకులు. ఐస్ క్రీమ్ పూతరేకు కూడా ఉంటది. ఐస్ క్రీమ్ పూతరేకు. ఇది రేట్ ఎంతమ్మా? బాక్స్ వచ్చి 350 సార్. బాక్స్ వచ్చి 350 అమ్మ. ఎన్ని వస్తాయి? 10 పీసెస్ వస్తాయి. ఇది నార్మల్ క్వాలిటీ వచ్చి 120 రూపాయలు. ఇప్పటి వరకు ఆత్రేయపురం అనే గ్రామంలో ఒక షాప్ లో పూతరేకులు ఏ విధంగా తయారు చేస్తారో చూపించడం జరిగింది. మిగిలిన షాప్ లో పూతరేకులు చూసే ముందు ఈ ఆత్రేయపురం అనే గ్రామంలో ఇంకా మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయండి. ఒకసారి ఆ లొకేషన్స్ చూసి వచ్చిన తర్వాత ఈ షాపుల్లో పూతరేకులు చూద్దామండి. ఆత్రేయపురం అనే గ్రామంలో ఇక్కడ కనిపిస్తున్న లొకేషన్ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంటది. ఎందుకంటే సరార్జర్ కాటన్ గారు ఇటువంటి కాలంలో ఈ చుట్టుపక్కల ప్రాంతాలకి ఏర్పాటు చేయడం వల్ల ఈ చుట్టుపక్కల ప్రాంతాలంతా సస్యశ్యామలంగా తయారైనమాట. ఎందుకంటే వాటర్ ఫెసిలిటీస్ ఉంటే ఎక్కువగా పంటలు పండించడానికి అవకాశం ఉంటుంది. కోనసీమ ఇంత సస్యశ్యామలంగా ఉండడానికి కారణం ఏంటంటే ఇటువంటి కాలువలు ఎక్కువగా ఉంటాయి. అంటే గోదావరిలోంచి వాటర్ మంచినీరు అంతా ఈ కాలువల ద్వారా తరలిస్తూ చుట్టుపక్కల గ్రామాలకు పంపిస్తూ ఉంటారు. ఇలా పంపించడం వల్ల చాలా మంది వ్యవసాయం చేసుకోవడానికి అవకాశం కలుగుతుంది అన్నమాట. వాటర్ ఉంటే ఎక్కువ పంటలు పండించడానికి అవకాశం ఉంటుంది. ఇది రాజమండ్రి ధవళేశ్వరం వద్ద బొబ్బర్లంక ఆ చుట్టుపక్కల నుంచి వచ్చిన కాలువ అన్నమాట. ఈ కాలువ ఇలా చిన్న చిన్న గ్రామాలకి వెళ్తూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ దగ్గర లొకేషన్ కూడా చాలా మూవీ షూటింగ్స్ తీస్తూ ఉంటారు అన్నమాట. ఆత్రేయపురం అంటేనే చాలా మూవీ షూటింగ్స్ అయితే తీస్తూ ఉంటారు. ఇక్కడ ఈ కాలువలోంచి వాటర్ వెళ్ళే ప్రవాహం అంటే ఎక్కువ వాటర్ ఫ్లోటింగ్ అవుతుంది కాబట్టి చూడడానికి ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ కాలువ పక్కనే ఒక మామిడి చెట్టు. ఈ లొకేషన్ చూడడానికి చాలా మంది వస్తుంటారు.
ఈ కాలువ పక్కనే ఒక మామిడి చెట్టు దగ్గర ఏర్లు కూడా చూడొచ్చు. సరదాగా చాలా మంది రిలాక్స్ అవ్వడానికి సరదాగా ఈ ప్లేస్ బాగుంటుంది అనమాట. చాలా మంది విజిట్ చేయడానికి కూడా ఈ ప్లేస్కి వస్తుంటారు. పర్యాటకంగా కూడా మంచి పిక్నిక్ స్పాట్ పట్టేది. ఒకసారి ఆ లోకల్ నుంచి వాటర్ వస్తుంది, వాటర్ వచ్చే విధానం కూడా చూపిస్తాను ఏ విధంగా ఉందో. సరాద్రి కాటన్ గారు విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేశారు. ఏంటంటే ఈ సరాద్రి కాటన్ గారు అంటే మన కోనసీమ ఎంత సస్యశ్యామలంగా ఉండడానికి కారణం ఈయనేమాట. ఎందుకంటే గోదావరి నదికి ఆనకట్టను కట్టి లక్షలాది ఎకరాల భూములకి నీరు అందించిన మహానీయుడు ఈ సరాద్రి కాటన్ గారు. అందుకే చాలా మంది ఈయన్ని విగ్రహాలు పెట్టి ఆరాధిస్తూ ఉంటారు. ఆత్రేయపురం అనే గ్రామం వస్తే ఇక్కడ ఒక వీధి ఉంటుందండి. ఈ వీధిలో హైవే పక్కనే చాలా షాపులు అయితే ఉంటాయి. ఒకటి కాదు రెండు కాదు, మొత్తం ఈ గ్రామంలో చాలా మంది దీని మీద ఆధారపడి జీవిస్తూ ఉంటారు అనమాట. ఆత్రేయపురం పూతరేకులు ఏ విధంగా తయారు చేస్తారు, అసలు ఎలా టేస్ట్ ఏ విధంగా ఉంటాయి, ఈ పూతరేకుల్లో క్వాలిటీస్ ఏ విధంగా ఉంటాయి అనేది చూడొచ్చు. మనం కారు ఆగినా బండి ఆగినా ఇలా షాప్కి ఎంటర్ ఆగానే చాలా మంది పట్టుకొచ్చి పూతరేకు మనకి నోట్లోనే పెడతా ఉంటారు అనమాట. టేస్ట్ చూడమని ఇస్తూ ఉంటారు అనమాట. వరుసగా షాపులు అయితే చాలా ఉన్నాయి. ప్రస్తుతం ఒక షాప్కి రావడం జరిగింది. వీళ్ళు చాలా మంది మహిళలు ఇక్కడ అంటే మనం రేకు తయారు చేయడం, కొండల మీద తయారు చేయడం చూడడం జరిగింది కదా. ఇప్పుడు పూతరేకు తయారు అది వచ్చిన వెంటనే మనకి తినండి టేస్ట్ చూడండి ఒక పూతరేకు ఇస్తుంది అనమాట. చూసారు కదా, నాగానే కాదు ఎవరు వచ్చినా కానీ మీకు ఇలా పూతరేకు ఇస్తూ ఉంటారు. పట్టుకోమని తర్వాత ఉంటారు, ఎవరు వచ్చినా కానీ ఇలా ఇస్తూ ఉంటారు అనమాట. ఒకసారి ఇలా చాలా మంది ఇక్కడ పూతరేకులు తయారు చేస్తున్నారు. ఒకసారి చూడొచ్చు ఏ విధంగా ఉన్నాయో. అమ్మ నమస్తే, మీ పేరు? సావిత్రి అండి. సావిత్రి గారు, మీకు పూతరేకులు తయారు చేయడం ఎప్పటి నుంచి వచ్చామ్మా? మీకు 2 సంవత్సరాల నుంచి వచ్చాయి. 2 సంవత్సరాల నుంచి వచ్చామ్మా. ఓకే, ఎలా తయారు చేస్తారు చెప్తా అమ్మా. ఇవ్వండి లేకపోతే మన చుట్టిదండి. అదే ఫస్ట్ నుంచి నీకు చెప్పమ్మా ఎలా అయితే తయారు చేయడం చూసాండి. బియ్యం నానబెట్టండి, మీ అదే గైండ్లు వేసేసి కొండ మీద తెస్తారండి. అయితేనే ఓకేనమ్మా. ఇవి అక్కడ నుంచి మాకు వస్తాయండి. ఆ తర్వాత మేము 3 రకాల పప్పులు వేస్తాం. పిస్తా వేస్తామండి, బాదం వేస్తాం, జీడిపప్పు వేస్తామండి. ఆ 3 వేసిన తర్వాత అండి చుడతాం. అది 300 క్వాలిటీ వస్తుందండి. ఇంకా ఇది నేను చుడుతున్నాను చూడండి, ఇది 100 రూపాయల క్వాలిటీ అండి. ఇది 100 రూపాయలమ్మా పూతరేకు వచ్చి. కాదండి, బాక్స్ 10 పీసులు ఉంటాయండి. 10 పీసులు 100 రూపాయలమ్మా. 100 రూపాయలు. ఇలా మామూలుగా ఇలా తయారు చేసి మేము ఇస్తామండి. ఓకే, రేక్ వేయారండి, తర్వాత ఏమో జీడిపప్పు వేయారు. ముక్క అండి, అది ముక్క. జీడిపప్పు అంటే ఈ ముక్క వేయారమ్మా మీరు? అది ఇది కూడా వేసానండి. ఓకే, దీంట్లో బాదం వేయారమ్మా? బాదం జీడిపప్పు వేసానండి. ఇది ఓకే, చుట్టారు కదా ఇంతే అన్నమాట. పూతరేకు చుట్టడం చాలా ఈజీ అన్నమాట. మయంగా రావాలండి పప్పు అయితే. పప్పు అయితే చివరికి రావాలి. ఇలా వచ్చేయాలండి. పూతరేకు చుట్టే విధానం ఇక్కడ కనిపిస్తుంది కదండి. ఫస్ట్ ఇదిగో ఇలా
రేకేయారు, రేకేసానండి. ముందు ఆయిల్ వేయారు, నెయ్యి వేసానండి. తర్వాత ఇది బాదం వేసిన తర్వాత ఇంకా జీడిపప్పు వేస్తున్నానండి. జీడిపప్పు వేసారు. ఇంకా తర్వాత ఇంకో ముక్క అండి దీనికి కవరింగ్ ఇంకో ముక్క అండి దీనికి ఇంకో ముక్క వేసుకుంటారు అన్నమాట. ముక్క వేసుకుంటండి ఇలాగా. మళ్ళీ తర్వాత నెయ్యి వేయాలండి. నెయ్యి వేయాలి. మళ్ళీ నెయ్యి వేసిన తర్వాత ఇంక ఇదండి మళ్ళీ బెల్లం పిండి పొడి వేసుకుంటండి. ఇంక ఇలా చుట్టుకుంటామండి. చుట్టుకుండి రకంగా అండి తయారు చేసి ఇది మేము వచ్చిన కస్టమర్స్కి అందరికి ఇస్తామండి. ఇలా తయారు చేస్తారమ్మా. ఇది బాక్స్ పెట్టాము, చూపించండి. ఈ బాక్స్ అంతా కలిసి 10 పీసులు ఉంటాయమ్మా. 10 పీసులు ఉంటాయండి. 10 పీసులు 100 రూపాయలండి. 100 రూపాయలు అండి. ఇవన్నీ కలిపి చూడితే 10 పీసులు ఉంటాయి. ఇవి 100 రూపాయలు అంటండి. ఈ బాక్స్ అయితే చూడొచ్చు మీరు. అమ్మాయి ఎలా వచ్చిందంటారా ఈ పూతరేకులు? ఒక ఆవిడ ఎప్పుడు పెద్ద ఆవిడ అంటే అందరికంటే పెద్ద ఆవిడ ముందు గంజి తయారు చేసిందంటండి. ఆవిడ గంజి తయారు చేసిన తర్వాత ఇది ఎలాగవుతుందని ఒక ఆవిడ తయారు చేసిందంటండి. యాత్రేపురం మండలానికి మొత్తం ఆవిడ ద్వారా అండి ప్రతి షాపుకి అర్థమయ్యండి. మరి ప్రతి ఒక్కరు వ్యాపారం చేసుకుంటున్నారండి. ఫస్ట్ లో ఒక ముసలావిడ గంజి తయారు చేసినప్పుడు పడినప్పుడు తయారు చేయాలన్నమాట. అది పరసగా వచ్చిందంటండి. అది అప్పుడులో ఆ తర్వాత ఈ రకంగా తయారవుతుంది. బియ్యం కూడా అండి వీటి బియ్యం వేరేండి, జై బియ్యం అని వేరే ఉంటాయండి. అవి అట్ల వల్ల అండి ఈ కన్నీ షాపులేనండి. మొత్తం అన్ని షాపులే. ఆత్రేయపురం అంటేనే షాపులు అండి. ఊళ్ళో కూడా తయారవుతుందండి. ఎంత ఇస్తారమ్మా నీకు? మాకు ఎన్ని చుట్టుకుంటే అన్ని డబ్బులండి. అంటే 100కి ఎన్ని ఇస్తారమ్మా? 100 పీసులు చుట్టామనుకోండి 60 రూపాయలు ఇస్తారండి. 100 పీసులు చుడితే 60 రూపాయలు మీకు వస్తాయన్నమాట. 800 చుట్టుకుంటే 800కి డబ్బులు ఇస్తారండి. యాత్రేపురం మండలం అయితే చాలా మందిని పోషిస్తుందండి. చూసారు కదా. అంటే ప్రస్తుతం ఒక షాప్కి రావడం జరిగింది. దీంట్లో చాలా మంది మహిళలు ఇలా చూడుతున్నారన్నమాట. వీళ్ళు చుట్టడం వల్ల అంటే చుట్టుపక్కల గ్రామాల్లో చాలా మంది మహిళలు ఇక్కడికి వచ్చి రోజుకి చుట్టేసి వెళ్ళిపోతూ ఉంటారు అన్నమాట. చుట్టినందుకు వీళ్ళకి కూలీ ఎంత అని వస్తుంది అన్నమాట. 100 పీసులకి 60 రూపాయలు అలా ఇస్తూ ఉంటారంట. ఇది ఏంటంటే చాలా మందికి ఒక జీవనోపాధి కింద ఉపయోగపడుతుంది అన్నమాట. వీళ్ళ పూతరేకులతో పాటు చాలా స్వీట్ ఐటమ్ అలాగే చాలా హాట్ ఐటమ్ కూడా తయారు చేస్తున్నారు. ఇక్కడైతే చూడొచ్చు, ఇక్కడ చెగోడీలు ఉన్నాయి. అలాగే ఇక్కడ బాదం పప్పు ఎండబెట్టారు చూడండి, రేకుల కింద కట్ చేసి. అంటే బాదం ఇంత మొత్తంలో తీసుకుంటారని అర్థం అన్నమాట. ఇవన్నీ వేస్తేనే కానీ పూతరేకులు టేస్ట్ రావు. అలా తయారు చేస్తుంటారు అన్నమాట. వీళ్ళు బొబ్బట్లు కూడా తయారు చేస్తున్నారు. ఒకసారి బొబ్బట్లు తయారు చేసే విధానం ఏ విధంగా ఉందో చూద్దాం. అమ్మ బొబ్బట్లకి మనం పిండి ఏం తీసుకోవాలమ్మా? మైదా పిండి తీసుకోవాలి. ఇప్పుడు తీసుకున్న పిండి మైదా పిండా? ఓకే. అంటే నానబెట్టుకోవడం అలా ఉంటదమ్మా? ఒక పావు గంట ముందు తీసుకుని నానబెట్టుకోవాలి. ఇదంతా ఆయిల్ అమ్మ పైన ఉండేది? ఓకే. ఇక్కడ మైదా పిండి ఉంది కదండి, ఇది ఆయిల్లో ఒక అరగంట ముందు నానబెట్టుకున్నారు అనమాట. నానబెట్టుకున్న తర్వాత మెయిన్ ఇది. తర్వాత ఇప్పుడు దీంట్లో మధ్యలో పెట్టుకోవడానికి ఇది కావాలి కదా, పూర్ణం. ఎలా తయారు చేస్తారమ్మా అది? 2 కేజీల పప్పుకండి 3 కేజీల బెల్లం అండి. 2 కేజీలు శనగపప్పుకి 3 కేజీల బెల్లం అండి. బెల్లం తీసుకుని ఉడకబెట్టాలా? ఉడకబెట్టాలి. ఓకే. ఫస్ట్ కండి పప్పు ఉడకబెట్టేసుకునండి. పప్పు బాగా చల్లారాక మిక్సీ పెట్టుకోవాలండి. మిక్సీ పట్టుకున్నాకండి బెల్లం పాకం పెట్టుకొని పాకంలో మిక్సీని కలుపుకోవాలండి. ఓకే. చేతి మీద ఇలాగా ఫ్లాట్ గా చేసుకుంటారు అన్నమాట. దాంట్లో ఇది బూరు పూర్ణం పెడుతున్నారు అన్నమాట. పూర్ణం పెట్టి రౌండ్ చేస్తున్నారు అన్నమాట. రౌండ్ చేసి ఇక్కడ ఒక కవర్ తీసుకుని ఆ కవర్ మీద అలా ఫ్లాట్ చేసుకున్న తర్వాత అప్పుడు లైట్ గా నెయ్యి తీసుకుంటారమ్మా. ఇలా నెయ్యి తీసుకుని ఎక్కువ నెయ్యి వేసుకుని బొబ్బట్లకి నెయ్యి ఎక్కువగా ఉంటుంది. నెయ్యి ఉంటేనే టేస్ట్ బాగుంటుంది అనమాట. ఇలా ఇంట్లో మన పెద్దవాళ్ళు లేడీస్ ఏ విధంగా తయారు చేస్తారో అదే విధంగా ఉంది. బొబ్బట్టు టేస్ట్ చూద్దామండి ఎలా ఉందో. రియల్గా చెప్తున్నా చాలా బాగుందండి. పీస్ వచ్చి 10 రూపాయలు అండి.
ఆత్రేయపురం అంటేనే పూతరేకులతో పాటు మామిడి తాండ్ర కూడా ఫేమస్ మాట. చాలా మంది అంటే పూతరేకులు తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు, మామిడి తాండ్ర కూడా ఇక్కడే తయారవుతుంది. అది చాలా మందికి తెలియకపోవచ్చు. ఇక్కడ డైరెక్ట్ గా ఇక్కడ సమ్మర్ లో తయారు చేసి ఇక్కడ అమ్ముతూ ఉంటారు ప్యాకింగ్ చేసి. ఇప్పుడు ఎలా అమ్ముతారు సార్ ఈ మామిడి తాండ్ర? ఈ ప్యాకెట్ వచ్చి 130 రూపాయలండి. ఇక్కడ కనిపిస్తున్న ప్యాకెట్ ఉంది కదండి, ఇది 130 రూపీస్ అటండి. ఇందులో ఇంకా ఏమైనా క్వాలిటీస్ ఉంటాయా? బెల్లం వాడతాను. ఇది ఏం తాండ్ర అండి? షుగర్ అండి. ఇది పంచదారతో చేసిన మామిడి తాండ్ర అనమాట. అలాగే బెల్లంతో తయారు చేసింది కూడా ఉందంట, అది కూడా చూద్దాం. ఇది బెల్లంతో తయారు చేసిన మామిడి తాండ్ర అనమాట. ఒకసారి చూడొచ్చు. ఇది ఎంతండి? 150 రూపాయలు. ఇది 150 రూపాయలు అంట. ఇది పూతరేకులు తయారు చేసే విధానం. చాలా మంది అంటే మన రాష్ట్రాల్లోనే కాదు, వేరే రాష్ట్రాల నుంచి కూడా, వేరే జిల్లాల నుంచి కూడా చాలా మంది వచ్చి ఇక్కడ పూతరేకులు కొనుక్కుంటూ ఉంటారు. వీళ్ళు చాలా మంది అంటే ప్రస్తుతం అయితే వైజాగ్ నుంచి వచ్చారండి వీళ్ళు. నమస్తే సార్, మీ పేరు? నా పేరు కుమార్ అండి. కుమార్ గారు వైజాగ్ నుంచి వచ్చారు సార్ మీరు? దేని గురించి వచ్చారు సార్? వెంకటేశ్వర ఫేమస్ అండి గుడి, వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి వచ్చారన్నమాట. ఆ పూతరేకులు ఫేమస్ అని ఇక్కడ ఆగారా? ఎప్పుడు తీసుకుంటాం. 7 వీక్స్ పెట్టి వస్తున్నాం, డైలీ తీసుకుంటాం. చూసారు కదా, అంటే వైజాగ్ నుంచి వచ్చారంట. ఇక్కడ దగ్గరలోనే వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఫేమస్ కదా. ఈ ఫేమస్ గురించి చాలా మంది ఈ టెంపుల్కి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఇక్కడ తప్పకుండా ఆగి ఈ పూతరేకులు తీసుకెళ్తూ ఉంటారన్నమాట. ఇప్పటి వరకు ఆత్రేయపురం అనే గ్రామంలో చాలా ప్లేస్లు అయితే చాలా ప్రత్యేకతలు చూడడం జరిగింది. ఇక్కడ కనిపిస్తున్న కాలేజ్ వచ్చి ఆత్రేయపురం గ్రామానికి సంబంధించిన డిగ్రీ కాలేజ్ అన్నమాట. అలాగే దీన్ని మహాత్మా గాంధీ డిగ్రీ కళాశాల అని పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ గ్రామంలో చాలామంది ప్రజలు ఇక్కడ చదివే ఉంటారు. వాళ్ళ జ్ఞాపకాల గుర్తుగా ఆత్రేయపురం గ్రామానికి సంబంధించిన డిగ్రీ కాలేజ్ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దామండి. ఇదే మహాత్మా గాంధీ జూనియర్ కళాశాల, అలాగే మహాత్మా గాంధీ డిగ్రీ కళాశాల. ఇది వచ్చి 1948 సంవత్సరంలో నిర్మించారంటండి. ఇది చాలా విశాలమైన ప్రాంగణంలో ఈ కాలేజ్ అయితే ఉంది. ఇంకా ముందుకెళ్ళిన తర్వాత అంటే ఈ గ్రామం ఏ విధంగా ఉందో చూద్దామండి. ఆంజనేయ స్వామి సెంటర్ అంట. ఈ సెంటర్లో చాలా మంది పెద్దవాళ్ళు ఇక్కడ కలిసి రోజు కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. ఇక్కడ ఈ గ్రామంలో చాలా మంది ఇలా కనిపిస్తూ ఉంటారు అన్నమాట. ఒకసారి వీళ్ళ ఊరి పేరు ఎలా వచ్చిందో కొన్ని విషయాలు అడుగుదాం. నమస్తే, మీ పేరు? సుబ్బరాజు, చిలువూరు సుబ్బరాజు. పూర్వం అస్తిన మహాముని గోదావరి గట్టుకాడ పూజలు చేశారట. అదే పేరు ఈవేళకి నిలకడగా ఉండిపోయింది. యాక్చువల్గా అత్తిన మహాముని ఒకప్పుడు ఇక్కడ తపస్సు చేశారు. ఆ తపస్సు కారణంగానే ఆత్రేయపురం వచ్చింది పేరు. పేరు ఓకే, చూసారు కదా. ఒకప్పుడు ఇక్కడ అత్తిన మహాముని అనే ఆయన ఇక్కడ తపస్సు చేశారట. ఆయన పేరు మీదుగా పేరు వచ్చిందని చెప్తున్నారు. సార్, మీ పేరేంటి చెప్పండి? పద్మరాజు. ఏం చేస్తూ ఉంటారు సార్? వ్యవసాయం. ఏంటంటే ఆత్రేయపురం అంటేనే పూతరేకులకి ఫేమస్. చాలా మంది తయారు చేస్తూ ఉంటారు సార్ ఇక్కడ. బెల్లం తాండ్ర, పంచదార తాండ్ర. సరే, మేము తాండ్ర చూడాలంటే ఎప్పుడు చూడాలండి? తాండ్ర వేసవకాలం మే నెల నాటికి తాండ్ర పోతా, వర్షాలు వచ్చేటప్పటికి మామిడికాయ రోజులు అయిపోతాయి కదా. ఓకే, అప్పుడు దాకా తాండ్ర పోతారు. యాక్చువల్గా ఇక్కడ పూతరేకులతో పాటుగా ఇక్కడ మామిడి తాండ్ర కూడా ఫేమస్ అండి. సమ్మర్ సీజన్ వచ్చేటప్పటికి ఇక్కడ చాలా మంది మామిడి తాండ్ర తయారు చేస్తారని చెప్తున్నారు. మండల హెడ్ క్వార్టర్స్ అన్ని ఇక్కడే ఉంటాయి అన్నమాట. అంటే ఎంపీడీఓ ఆఫీసు, అలాగే ఎంఆర్ఓ ఆఫీసు, అలాగే పోలీస్ స్టేషన్, అలాగే ఇక్కడ పార్కింగ్ ప్లేస్ కూడా ఒక చెరువును అయితే ఏర్పాటు చేశారు. ఈ ప్లేస్ అన్ని ఒకేసారి చూపిస్తాను. ఇంకా ముందుకెళ్ళిన తర్వాత ఈ గ్రామం ఏ విధంగా ఉంటుందో చూద్దామండి. థ్యాంక్ యూ సార్ అందరికీ.
ఆత్రేయపురం అంతా గ్రామం అంతా చూస్తుంటే ఇక్కడ ఆత్రేయపురం గ్రామానికి సంబంధించిన గ్రామ దేవత మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ అయితే బ్యాక్ సైడ్ లో ఉంది చూడొచ్చు. అలాగే టెంపుల్ దాటి ముందుకెళ్తే గోదావరి నది తీరం కనిపిస్తూ ఉంటది. అలాగే ఇక్కడ ఒక విగ్రహం కనిపిస్తుంది చూడండి, సర్దార్ సర్పాయి పాపన్న గౌడ. అలాగే దీనికి ఆపోజిట్ లోనే ఇక్కడ ఒకసారి చూడొచ్చు మీరు, ఆత్రేయపురం పేరు చెప్పగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది ఆత్రేయపురం పూతరేకులు. ఎక్కడ చూసినా కానీ పూతరేకుల షాపులు చిన్న చిన్న కుటీర పరిశ్రమలాగా చిన్న చిన్న షాపులు పెట్టుకుని చాలా మంది దీని మీద ఆధారపడి జీవిస్తూ ఉంటారు అన్నమాట. యాక్చువల్గా ఈ ఊర్లో మీరు ఏ విధికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ పూతరేకులు కనిపిస్తూ ఉంటాయి. ఒకప్పుడు అయితే కొంతమంది మాత్రమే తయారు చేసేవారు, కానీ ఇప్పుడైతే ఊరంతా పూతరేకులే. ఎవరు చూసినా కానీ పూతరేకులు తయారు చేస్తుంటారు. ఒకసారి వీళ్ళు ఏ విధంగా తయారు చేస్తున్నారని చూడొచ్చు. మన రాగానే పూతరేకిస్తున్నారు. వీళ్ళని కాదు, చాలా మంది రాగానే వచ్చి అంటే అతిథికి గౌరవం ఇచ్చినట్టు వీళ్ళు ఎవరు వచ్చినా కానీ పూతరేకి ఇచ్చేస్తారన్నమాట. ఒకసారి టేస్ట్ ఉండదని తర్వాత అప్పుడు రేట్లు చెప్తూ ఉంటారు. తర్వాత ప్రాసెస్ తర్వాత విధంగా ఉంది. చూద్దాం వీళ్ళు అంటే చూడడానికి చాలా నీట్గా ఉంది. వీళ్ళు పూతరేకులు ఏ విధంగా ఉంటాయి చూద్దాం. అంటే ఇప్పుడు వరకు మనం తిని పూతరేకు అంటే ఇంకా తినాలనిపించట్లేదు. బట్ ఏంటంటే చూద్దాం వీళ్ళు తయారు చేసిన పూతరేకు ఏ విధంగా ఉంటుందో. బాగా నెయ్యి వేస్తారు, అలాగే డ్రై ఫ్రూట్స్, అలాగే బాదం పిస్తా కూడా వేసారు అన్నమాట. టేస్ట్ చూద్దాం. చాలా బాగుందండి. నెయ్యి ఎక్కువ వేసారు, అలాగే జీడిపప్పు ఎక్కువ వేసారు. ఆల్మోస్ట్ ఈ గ్రామంలో ఎవరి దగ్గరికి వెళ్ళినా కానీ బాగున్నాయి. వీళ్ళే కూడా చాలా బాగున్నాయి అన్నమాట. ఇంకా ముందుకెళ్ళిన తర్వాత వీళ్ళ గ్రామం ఏ విధంగా ఉండదో ముందుకెళ్ళిన తర్వాత చూద్దామండి. నమస్తే, మీ పేరు? వెంకటరామకృష్ణ వర్మ అండి, ముదునూరి వెంకటరామకృష్ణరాజు గారు అండి. సరే, ఇక్కడ ఒక రావి చెట్టు ఉంది. రావి చెట్టు దగ్గర మహాముని విగ్రహం ఉంది, అలాగే రావి చెట్టు కూడా ఉంది. ఈ చెట్టుకు కూడా చాలా మంది హిస్టరీ ఏదో చెప్తున్నారు. మీకు తెలిసిన విషయాలు కొన్ని చెప్తారా? తెలిసిన విషయాలంటే ఇప్పుడు ఉన్న బతుకున్న వాళ్ళు ఎవరో ఎరగరండి దీని చెట్టు గురించి. ఓకే, మేము మా తాతగారిని అడిగామండి ఏంటని, ఏంటి చెట్టు ఎరుగుతురా అంటే మా నాన్నళ్ళు కూడా ఎరగరంట. అంటే 200 సంవత్సరాలు సుమారు క్రితం ఎప్పుడో అడవిలో మొలిచిందని, ఆయన ఇక్కడ అత్రి మహాముని చేశాడని, తపస్సు చేశాడని, దాని మీద ఏమో ఆ చెట్టుని గురించి రచిస్తాం అంతే. అప్పుడు ఇక్కడ చేశారంటారు, చెట్టు దగ్గరే చేశారంటారు, లేకపోతే గోదావరి దగ్గర ఎక్కడ చేశారు? గోదావరి దగ్గర అంటే ఇలాగ మీకు పల్లిగూడెం అని చెప్పేసి ఉందండి. ఓకే, అక్కడ రాగే మట్లని ఉంటారండి, అక్కడ చేశారని చెప్తారండి. మరి ఓకే, అంటే మనకి దేవుడు ఇక్కడ ఉన్నాడు, అత్రి మహాముని, అత్రపురం పేరు వచ్చిందని ఇక్కడ విగ్రహం పెట్టారు. కానీ ఇక్కడ చెట్టు దగ్గర వచ్చి ఏదైనా తప్పు చేస్తే ఇక్కడ క్షమాపణ చెప్పుకుంటే ఏదో ఉండి అండి ఇంతకు ముందు. ఇప్పుడు బాగా తగ్గిపోయినాయండి. రావి చెట్టు గారు ప్రమాణకం చేస్తానంటే ఇంకా అసలు తిరుగుండేది కదండి. ఏదైనా ఇక్కడ ప్రమాణం చేస్తే తప్పనిసరిగా చేయవలసిందండి. నిక్కచ్చిగా ఉండేయండి. ఇప్పుడు బాగా డెవలప్ అయిపోయి ఇంకా రావి చెట్టు ప్రసక్తి లేదు. కానీ మంచి వస్తానం ఏంటంటే దీనికి నీరు పోతే కంపల్సరీ వర్షం పడుతుందండి. వేసవకాలం కానీ వర్షాకాలం కానీ ఇక్కడ చెట్టుకి నీరు వేస్తే పోసేవారండి. ఇప్పుడేమో కుళాయి తోటి లైన్ చేసేస్తున్నాం. చూపులేదు, సుమారు 200 సంవత్సరాల క్రితమే చెట్టు మాట ఉందానండి. ఇక్కడ వెనకాల ఆలయం పేరేంటండి? శివాలయం ఒకటి, కృష్ణాలయం ఒకటినండి. శివాలయం ఒకటి, విష్ణాలయం. విష్ణాలయం కృష్ణాలయం అండి. విష్ణాలయమే. ఓకే, చూసారు కదా. మనం అయితే ఆత్రేయపురం అనే గ్రామంలో ఒక రావి చెట్టు సెంటర్ దగ్గరకు వచ్చాం. ఇక్కడ ఒక రావి చెట్టు ఉందండి. సుమారు 200 సంవత్సరాల క్రితం నాటి ఒక రావి చెట్టు అంట. ఇక్కడ ఈ చెట్టు కింద అత్రి మహాముని విగ్రహం కూడా ఏర్పాటు చేశారు. ఏంటంటే ఈ ఆత్రేయపురానికి పేరు అత్రి మహామహర్షి ఇక్కడ గోదావరి నది తీరాన్ని తపస్సు చేయడం వల్ల
ఈ గ్రామానికి ఆత్రేయపురం అనే గ్రామం అని పేరు వచ్చిందని చాలా మంది పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అలాగే సుమారు 200 సంవత్సరాల క్రితం నాటి ఈ రావి చెట్టు దగ్గర ఎంతటి వ్యక్తి అయినా ప్రమాణం చేస్తే తప్పకుండా ఆ ప్రమాణానికి కట్టుబాటు ఉండేవారట. ఇది ప్రమాణ చేసే వృక్షమని ఏదో హిస్టరీ కూడా ఉందన్నమాట. దీనికి పూర్తిగా వివరాలు అయితే మీకు తెలుసుకుని చెప్తాను. ఇది రావి చెట్టు సెంటర్ దగ్గర కొంతమంది పెద్దవాళ్ళతో కొన్ని విషయాలు. ఆత్రేయపురం అనే గ్రామంలో చాలా షాపులు అయితే ఇప్పటి వరకు మీకు చూపించడం జరిగింది. ప్రస్తుతం వేరే షాప్కి రావడం జరిగింది. వీళ్ళ షాప్లో పూతరేకులు ఏ విధంగా తయారు చేస్తారో, అసలు ఎన్ని రకాలు ఉంటాయో అనేది చూద్దాం. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా టేస్ట్ చూడండి మాత్రం పూతరేకు ఇస్తూ ఉంటారు. అందరి పరిస్థితి ఇదే, అన్ని షాపులు ఇలాగే ఇస్తూ ఉంటారు అనమాట. అంత ఆప్యాయంగా చూస్తూ ఉంటారు అనమాట. కోనసీమ జిల్లాలకు వస్తే ఇది ఇక్కడ పూతరేకులు ఈ విధంగా తయారు చేస్తారు అనేది ఒకసారి మనం తయారు చేసే విధానం చూడొచ్చు. అమ్మ, నేను పూతరేకు తయారు చేసా. ఫస్ట్ ఈ రేకైనా ఫస్ట్ పూతరేక వేసానండి. ఓకే, తర్వాత నెయ్యి వేయాలమ్మా. తర్వాత నెయ్యి వేసుకోవాలండి మనం. తర్వాత బాదం వేసాను. తర్వాత జీడిపప్పు. తర్వాత ఇంకో రేక వేయాలి. తర్వాత మళ్ళీ నెయ్యమ్మ. తర్వాత బెల్లం పౌడరా. ఓకే, బెల్లం పౌడర్. ఓకే, తర్వాత ఇలాగా. ఓకే, తర్వాత ఇలాగా. ఓకే, ఇది కూడానా? ఇది కూడా తిప్పునా? మనం తయారు చేసిన పూతరేకు ఇదే. చాలా బాగా చుట్టాను నేనైతే. దీనికి ఎవరికైనా ఇచ్చి టేస్ట్ చూపిందాం. తింటామమ్మా, ఎవరు తింటున్నారు. ఇది మనం తయారు చేసిన పూతరేకు. చాలా ఈజీ అన్నమాట. రేకేసుకోవడం, దాంట్లో నెయ్యి వేయడం, తర్వాత పిస్తా వేయడం, బాదం పప్పు వేయడం, జీడిపప్పు వేయడం, తర్వాత బెల్లం పౌడర్ వేసి చుట్టేయడమే. 2 రేకులు వేసుకొని చుట్టేయడమే. చాలా ఈజీ అన్నమాట. మనం కూడా మన కోనసీమ అంటే అంతర్వేదిలో ట్రై చేద్దాం. ఇదే పూతరేకు తయారు చేసే విధానం. ఇప్పటి వరకు చాలా పూతరేకులు అయితే తయారు చేయడం చూసాం కదా. ఇప్పుడు చాక్లెట్ పూతరేకు అనండి. ఇది ఎలా తయారు చేస్తా చూద్దాం. ఫస్ట్ అయితే చాక్లెట్కి మంచి చాక్లెట్ తీసుకున్నారు. ఏ చాక్లెట్ అని పర్లేదా? మంచి పెడతారు మీరు. ఓకే, తర్వాత అయితే ఒక రేగి వేయరు. ఫస్ట్ డ్రై ఫ్రూట్ వేసుకోవాలి. దీనికైతే నెయ్యి వేయకూడదు. తర్వాత మళ్ళీ ఇంకో రేకి వేయాలి. తర్వాత హనీ, తేనె వేయరండి ఇల్లో. తర్వాత దాంట్లో ఏంటమ్మా? ఐస్ క్రీమ్లో వాడిదా? ఓకే, ఇది చాక్లెట్ పౌడర్ అమ్మా. చాక్లెట్ పౌడర్ అంటే షుగర్ బదులు ఇది వేస్తారు అంతేనా? ఓకే, చిన్నపిల్లలకి ఇష్టమని అది వేసేస్తూ ఉంటారు. అదేంటమ్మా? ఓకే, చూసారు కదా, అన్నీ కలిపి చుట్టేశారు. ఇదే చాక్లెట్ పూతరేకు. ఓకే, చాక్లెట్ పూతరేకు తయారైపోయిందండి. చూడడానికి మాత్రం చాలా ఉంది. చిన్నపిల్లలకి ఇష్టం అంటది. ఒకసారి ఇది ఏ విధంగా ఉందో టేస్ట్ చూద్దాం. ఇదే చాక్లెట్ పూతరేకు. బాగుందండి. అంటే చిన్నపిల్లలకి, స్వీట్ ఎక్కువ తినే వాళ్ళకి ఇటువంటిది బాగుంటుంది అన్నమాట. చాక్లెట్ తిన్న ఫీలింగ్ కలుగుతుంది. బాగుంది.
ఆత్రేయపురం గ్రామం అంతా చూసిన తర్వాత చివరిగా గోదావరి నది ప్రవహిస్తున్న ప్రాంతానికి అయితే రావడం జరిగింది. ఇది ఆత్రేయపురం గ్రామానికి సంబంధించిన గోదావరి నది తీరం. ఇక్కడ గోదావరి నది దగ్గరలోనే ధవళేశ్వరం కొన్ని పాయలుగా విడిపోతుంది. ఇటువైపు ఒక గోదావరి నదిలో ఒక పాయ వెళ్తుంది, అలాగే అటువైపు కూడా ఇంకో గోదావరి నదిలో ఒక పాయ వెళ్తుంది. ఆ రెండు పాయల మధ్యలో ఉన్న గ్రామం ఈ ఆత్రేయపురం అనే గ్రామం. అంటే ప్రస్తుతం గోదావరి నదికి వరదలు వచ్చినాయి, అంటే ఫ్లడ్ ఫ్లోటింగ్ ఎక్కువగా ఉందన్నమాట. మన చుట్టుపక్కల ప్రాంతాల్లో గోదావరి నది ప్రవహించే ప్రాంతాలు చాలా అద్భుతంగా కనిపిస్తుంటాయి. మనకి ఇలా చూస్తుంటేనే కనిపిస్తుంది ఎంత ఆహ్లాదకరంగా ఉందో మనకు అర్థమవుతుంది. ఒకసారి ఇక్కడ గోదావరి నది ప్రవహిస్తున్న ప్రాంతం అయితే చూడొచ్చు. గోదావరి నది ఇప్పుడు వరదల టైం కాబట్టి ఫ్లడ్ ఫ్లోటింగ్ అంటే గోదావరి నది ప్రవాహం కూడా ఎక్కువగా ఉంది. ఒకసారి ఇక్కడ ఉండే లొకేషన్ చూద్దామండి. చూశారు కదండి, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఆత్రేయపురం అనే గ్రామంలో లొల్లలాగులు ఏ విధంగా ఉంటాయి, ఆత్రేయపురం పూతరేకులు ఏ విధంగా తయారు చేస్తారు, అలాగే ఆత్రేయపురం అనే గ్రామం ఏ విధంగా ఉంటుందో మీకు పూర్తిగా ఈ వీడియోలో చూపించడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చిందని ఆస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హర్ష శ్రీరామ్ అంతర్వేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.